కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో పచ్చకామెలతో ఇద్దరు బాలికలు మృతి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే స్కూల్లో 170 మంది కలుషిత నీరు తాగడం వల్ల జాండిస్ బారిన పడితే అవగాహన లేని మంత్రులు వాటర్ కంటామినేషన్ కాదని అబద్ధాలు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో పచ్చకామర్ల బారిన పడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను గురువారం రాత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అనంతరం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కేజీహెచ్లోని పిల్లల వార్డుకు నేరుగా చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థుల్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులు వారి తల్లులతో మాట్లాడారు. వ్యాధుల బారిన పడడానికి గల కారణాలు, హాస్టల్ వద్ద పరిస్థితులు, చికిత్స అందుతున్న తీరు తదితర విషయాలపై ఆరా తీశారు. అందరికీ భరోసా కల్పించారు. బాధిత విద్యార్థినులు త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. పచ్చకామర్ల బాధిత విద్యార్థినులను పరిశీలించిన తర్వాత కేజీహెచ్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్. ఆసుపత్రిలో 64 మంది చిన్నారులు పచ్చకామర్లతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. కురుపాం నుంచి 200 కిలోమీటర్ల దూరంలోనే కేజీహెచ్కు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేసులు ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే తప్పులు దాచాలని చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడ మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తా ఉంటే వాటర్ కంటామినేషన్ ఎందుకు అవుతుంది? మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు కాబట్టి వాటర్ కంటామినేషన్ జరిగింది. వాటర్ కూడా ఎంత దారుణమైన కంటామినేషన్ అంటే ఫేకస్ కంటామినేషన్ అంట. ఆ స్థాయిలో వాటర్ కంటామినేషన్ జరిగి పిల్లలు జాండీస్ వచ్చి 170 మంది జాండీస్ వచ్చిన పరిస్థితి వస్తే స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన మంత్రులు కానీ ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు కానీ దీన్ని కవరప్ చేయాలని చూస్తున్నారు తప్ప సొల్యూషన్ ఎత్తుకాలి, సొల్యూషన్ చూపాలని చూడడం లేదు. కూటమి ప్రభుత్వానికి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటం అలవాటైపోయిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. గిరిజన విద్యార్థులు జాండీస్ బారిన పడటానికి వాటర్ కంటామినేషన్ కాదని హోంమంత్రి చెప్పడం ఆశ్చర్యం అనిపిస్తోందన్నారు. అసలు పచ్చకామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలియదేమో అని మండిపడ్డారు. తప్పు ఒప్పుకోండి, అబద్ధాలు ఆపండి అని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు వైఎస్ జగన్. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా కన్ను తెరవాలి. దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో హోమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి వాటర్ కంటామినేషన్ కాదు అని చెప్తుంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జాండీస్ ఎందుకు వస్తుందో ఆమెకు తెలుసా అని. జాండీస్ వస్తుందనంటే అది వాటర్ కంటామినేషన్ వల్లే జాండీస్ వస్తాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకే స్కూల్ నుంచి 170 మంది వచ్చినారు. 65 మంది ఒకే స్కూల్ నుంచి ఇక్కడే జాయిన్ అయినారు, ఇదే హాస్పిటల్లోనే. మన వాటర్ కంటామినేషన్ వల్ల కాకపోతే ఏ దాని కంటామినేషన్ వల్ల జరిగిందని చెప్పి ఇటు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడము తప్పు జరిగింది, ఒప్పుకోమని చెప్పండి. స్కూళ్ళల్లో, హాస్టళ్లలో ఆ మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించండి, ఆ బాత్రూములు రిపేర్ చేయించండి, ఆ శానిటేషన్ రిపేర్ చేయించండి, వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు కనీసం బ్రతికే పరిస్థితి, చదివే పరిస్థితి ఖచ్చితంగా ఉండేట్టుగా చేయండి. పచ్చకామెర్లతో 2 విద్యార్థులు చనిపోయారని, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 170 మంది పిల్లలకు 1 లక్ష చొప్పున ప్రభుత్వం ఇవ్వాలన్నారు. పిల్లల తరఫున మెడికల్ లీగల్ కేసు వేస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2 చనిపోయిన పరిస్థితులు, 170 మందికి జాండీస్ వచ్చిన పరిస్థితులు, చనిపోయిన 2 పిల్లలకు కనీసము 25 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 170 మంది పిల్లలకు తలా 1 లక్ష రూపాయలు వాళ్లకు ఇచ్చి వీళ్లకు డ్యూ కాంపన్సేషన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అవసరమైతే వైఎస్ఆర్సీపీ వీళ్ళందరి తరఫున కోర్టు ద్వారా కూడా తడుతుంది, కాంపన్సేషన్ ఇప్పించే కార్యక్రమం చేస్తుంది.
పచ్చకామెలతో చనిపోయిన 2 విద్యార్థినులకు వైఎస్ఆర్సీపీ తరఫున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు వైఎస్ జగన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన విద్యార్థినులకు కూడా పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు.